ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నా చేతిలో చాలని సంపాదన, కానీ నా ముందున్న సమస్య చాలా పెద్దది. ఈ చాలని సంపాదనతో, ఈ 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 20,000 రూపాయల జీతంతో ఏ విధంగా నా పిల్లలను చదివించాలో నాకు అర్థం కాదు. ఏ విధంగా ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలో నాకు అర్థం కావటం, ఏ విధంగా కుటుంబాన్ని పోషించాలో నాకు అర్థం కావటం. సహోదరి సహోదరులు, ఆ రోజు యేసుక్రీస్తుకు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే యేసు చేసింది ఏంటో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించెను. ఏం చేశాడు? ఆశీర్వాదం. విను, నీ జీవితాన్ని కానీ ప్రభువు చేతికి అప్పగించావు అనుకో, ప్రభువు చేసే మొట్టమొదటి పని, ప్రభువు చేయాలనుకుంటున్న మొట్టమొదటి పని, నీకు కావాల్సినది ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదం.